హాయ్ ఫ్రెండ్స్, 10 మినిట్స్లో అంటే 10 నిమిషాలలో మనము హై ప్రోటీన్ దోశ ఎలా వేసుకోవచ్చో ఈజీగా చూపించేస్తానండి. మార్నింగ్ అప్పటికప్పుడు మనము ఈ దోశలు వేసేసుకొని తినేసేయచ్చు. రాత్రంతా నానబెట్టడము, ఎక్కువసేపు పప్పులు నానబెట్టడము అవన్నీ ఏం అవసరం లేదండి. 6 అవర్స్ 7 అవర్స్ నైట్ అంతా నానబెట్టడము, పిండి పులవాడము అలాంటివి ఏమీ అవసరం లేకుండా 10 నిమిషాల్లోనే ఎంతో మంచిగా చూసారా, పిండి ఎక్కడ విరిగిపోకుండా దోశ అనేది ఎంత బాగా వస్తుందో చూసారా. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ దోశలు అయితే అడిగి మరీ తింటున్నారండి. 2 తినేవాళ్ళు 4 తింటున్నారనమాట. నేను నార్మల్గా వేస్తూ ఉంటాను, అయితే ఈసారి కొద్దిగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కలిపి వేశాననమాట. అవి ఏంటి అనేది నేను వీడియోలో అయితే చూపించేస్తాను. ఫస్ట్ మీరు దోశ చూడండి ఎంత బాగా వస్తుందో. టేస్ట్ వైజ్గా అస్సలు కాంప్రమైజే లేదండి, సూపర్గా ఉంది టేస్ట్ కూడా. పిల్లలు ఇష్టంగా తింటున్నారు, ఇంకొక దోశ అడిగి వేయించుకుంటున్నారు అంటే బాగుందనే కదండి దాని అర్థము. ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రోటీన్స్ అండి, హై ప్రోటీన్స్ ఉండే దోశ. చూడండి పిండి నేను అప్పటికప్పుడే కలిపాను, అది నైట్ కలుపుకొని పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్ వైజ్గా కూడా సూపర్గా ఉంటుంది. నేను 5 కిలోలు అయితే పట్టించుకున్నానండి. 5 కిలోల డబ్బాకి పంపిస్తే నాకు అంత పిండి అయితే వచ్చింది. దాదాపు 8 కిలోల పిండి ఏమో వచ్చింది. నేను పెద్ద డబ్బాలో కూడా వేశాను, చూపిస్తాను ఆ వీడియో కూడా. అండ్ చూడండి ఎంత బాగా నేను ఏమేమి వేశాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. తప్పకుండా ఈ హై ప్రోటీన్ దోశ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్త్ వైజ్గా కూడా షుగర్ పేషెంట్స్కి కూడా, చిన్న పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇది సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఒక్క దోశ తిన్నా చాలు, మనకి చాలా బలంగా ఉంటారనమాట. ఫస్ట్ వచ్చేసి జొన్నలండి. ఇవి జొన్నలు నేను ఇవన్నీ కూడా వాష్ చేసి మంచిగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాతకి పిండి ఆడించుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి జొన్నలు వేసుకోవాలండి. నెక్స్ట్ వన్ వచ్చేసి గోధుమలండి. ఇవన్నీ మనం మంచిగా చెరిగి నేను కడిగి ఆరబెట్టుకుని తర్వాత మాత్రమే పిండి ఆడించుకున్నానండి. గోధుమలు ఏమేమి వేసి కలిపాయి ఈ ప్రోటీన్ దోశని తయారు చేశానో చూసేద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి రాగులండి. థర్డ్ వన్ రాగులు. మీరు ఈ వీటి ప్రదేశంలో ఏమైనా సరే ఇవి కాకుండా అలసందలు కానీ, ఇంకా ఏమైనా పెసళ్ళు కానీ, ఇంకా మీకు నచ్చినవి ఇంగ్రీడియంట్స్, మీ పిల్లలు మీ వాళ్ళు తినే ఇంగ్రీడియంట్స్ ఏమైనా కలుపుకోవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి సజ్జలండి. నా దగ్గర ప్రజెంట్ ఆ ఇంగ్రీడియంట్స్ నేను 1 కిలో అయితే వేసుకొని మీకు ఒక కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నాను అనమాట. అన్ని సమపాళ్ళల్లో వేసుకోవచ్చు అని చెప్పేసి, కప్ ఆర్ గ్లాసు ఏదైనా సరే నేను కిలోల లెక్కనైతే వేసుకున్నానండి. మీకు చూపించడం కోసం ఆ కప్పు మెజర్మెంట్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మినుములు కూడా వేసుకున్నానండి, మినప్పప్పు, మినపగుళ్ళు. 6th వన్ వచ్చేసి బియ్యము. ఇవన్నీ కూడా నేను సమపాళ్ళల్లో అయితే వేసుకున్నానండి. మొత్తం అన్నీ కలిపేసి లాస్ట్గా వచ్చేసి మెంతులు కూడా మనము యాడ్ చేసుకోవాలండి. నేను క్వాంటిటీని బట్టి కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకున్నాను. మీరు ఒకవేళ క్వాంటిటీ తక్కువైతే దానిని బట్టి యాడ్ చేసుకోండి. మెంతులు అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది, షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. మెంతులు మొత్తం అన్నీ నేను వాష్ చేసి మంచిగా ఆరబెట్టుకొని పిండి అయితే పట్టించుకున్నానండి. ఇది అప్పటికప్పుడైనా పిండి నానబెట్టుకుని వేసేసుకోవచ్చు. నేను అప్పటికప్పుడే మీకు చూపించాను కదా ఫస్ట్ దోశ, నేను అప్పటికప్పుడే వేసిన దోశ అండి అది. నైట్ కూడా నానబెట్టుకుని పిండిని కలిపి పెట్టుకుని మార్నింగ్ అయినా దోశలు వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా వచ్చేస్తుంది నాకు డబ్బాకి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.